హాయ్ అండి. ఈరోజు మా యాత్రలో భాగంగా చెన్నకేశవ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. కృతయుగే గజారణ్యే త్రేతాయుగే మాధవీపురే ద్వాపరయుగే స్వర్గసోపానం కలే మారికాపురే. అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలిచేవారని అర్థం. మార్కాపురం చెన్నకేశవ స్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామివారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు మార్కండేయ మహర్షి రచించిన గజారణ్య సంహిత ద్వారా తెలుస్తోంది. చెన్నకేశవ స్వామి యొక్క స్థల పురాణం ప్రకారం గుండ్లకమ్మ నదీ తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేసి అనే రాక్షసుడు బాధలు పెట్టసాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి విష్ణువుకై తపస్సు చేయగా కేసిని సంహరించడానికి ఆదిశేషుణ్ణి పంపి అతని విష్ణుజ్వాలలతో కేసిని అంతం చేశాడు. ప్రసన్నుడైన విష్ణువు ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో స్వామి వారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలిసారని ప్రతీతి. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది. లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి ఎడమ చేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తూ ఉండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్యకు బంధువులతోనూ చెప్పి ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని, కాలక్రమేణా అది మార్కాపురంగా మారిందని చెబుతూ ఉంటారు. అలాగే మార్కాపురానికి పక్కనున్న చెన్నమరాయుడు పల్లెకు ఆమె కుమారుడైన చెన్నమరాయుడి పేరు స్థిరపడిందని చెబుతూ ఉంటారు. ధాన్య కటాకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగి వస్తూ బస చేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్య మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందు ఉన్న రాతి స్తంభాన్ని విజయ సూచికగా ఆయన నిలిపారు. పల్నాటి వారి పాలనలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని దర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలు ఉన్నాయి. మధ్యరంగం చుట్టూ నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం, చుంచు, దిగువపాలెం, రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్తుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన 9 అంతస్తులను పూర్తి చేసుకుంది. మేము వెళ్ళిన రోజు కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు. అక్కడ పక్కనే చాలా పెద్ద దేవాలయం ఉంది. నూతనంగా అమ్మవారి పెయింటింగ్ వేయించారు. చాలా బాగుంది. అలాగే మీరు అటు వెళితే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.